శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారు. చాలా దేవాలయాల గురించి, అక్కడ ఉన్న ఎనర్జీ సోర్సెస్ గురించి మనకి చెబుతూ ఉన్నారు. మరి ఎలా వెళ్ళాలి ఏంటనే చాలా డౌట్స్ అడుగుతున్నారు. కామెంట్స్లో మీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వీటికి సంబంధించిన దేవాలయాలు అంటున్నారు. అన్నీ చూస్తున్నాము. వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలో ఎన్నో ముఖ్యమైన దేవాలయాలు చెప్పబోతున్నారు. మాట్లాడేద్దాం మరి నందకిషోర్ గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్, చాలా దేవాలయాల గురించి మాట్లాడుతున్నాం. ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్. ఇవి సుమారుగా 10,000కు పైగా దేవాలయాలు మీరు రీసెర్చ్ చేయటము, అందులో ముఖ్యమైన వాటి మాకు తెలియచేయటం చాలా సంతోషం అండి. ఇందులో కామెంట్స్ రూపంలో కొంతమంది అడుగుతున్నారు సార్, ఎక్కువగా వచ్చింది మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి పెళ్లి సెట్ అవ్వట్లేదండి, చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ తప్పిపోతున్నాయి, చూపించాం అన్ని చోట్ల కానీ లేదు, ఏదైనా దైవ పరిహారం చేయిద్దాం అనుకుంటున్నాం, ఏదైనా సందర్శనానికి దేవాలయం ఉందా అని అడిగారండి. వివాహాలకు దేవాలయం ఏది? సో మనకి ఇది కూడా మళ్ళీ తమిళనాడులోనేనండి. తమిళనాడు. సార్ ఒక్క రిక్వెస్ట్ సార్, ఇంకొకటి మేజర్గా వచ్చింది ఏంటండి అన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవే సౌత్లో చెప్తున్నారు కానీ ఇవే చెప్తున్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో లేవా అనేది ఒక సమతుల్యత అండి. మీకు చెప్పినట్టు ఏదైనా సరే బ్యాలెన్సింగ్, మన నేచర్ కానీ గాడ్ యొక్క క్రియేషన్ కానీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి ఇక్కడ ఆంధ్రాలో కూర్చున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఏమన్నారు చెప్పండి. సాక్షాత్ ఆయనే వచ్చి ఇక్కడ ఆంధ్రాలో కూర్చొని మీరు ప్రాంతాల వారిగా దేవుని ఎందుకు చేయడం కానీ, అంటే ఇది ఒక ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్కి మన చికిత్స కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి. ఎందుకంటే అదే ఒక పరిహారం. ఈ వంకతోనైనా చూస్తామండి, అసలు జీవితంలో ఆ దేవాలయాలు చూస్తామా అని అనుకుంటాం. ఇప్పుడు సృష్టిలో ఆయన సృష్టించిన ఈ సృష్టి చాలా అందమైనదండి. నన్ను ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తానంటే కాదు. ఇది మీరు పర్సనల్గా వెళ్ళి ఆయన సృష్టించినవన్నీ చూసి వాటి అందాన్ని కూడా చూడగలగాలి కదా. నేను ఒకే దగ్గర ఉంటానంటే కాదు. సో దయచేసి దేవుని మాత్రం ప్రాంతాల వారీగా వద్దండి. సో మనకి ఏది అవసరమో అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మనం వెళ్ళడం అనేది కరెక్ట్. అది ప్రకృతి ధర్మం కూడా. ధర్మం అది మనకు అది ఒక దివ్య అనుగ్రహం కూడా. మనిషి జన్మ ఎత్తినందుకు వెళ్ళగలం, వెళ్ళి దర్శించుకోగలం. ఖచ్చితంగా. సరే, మరి వివాహాలకు సంబంధించింది తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉందండి. ఇది కళ్యాణ సుందరేశ్వర టెంపుల్. నేను పేరు విన్నాను సార్, కళ్యాణ సుందరేశ్వర టెంపుల్ గురించి, అక్కడ జరిగే సైన్స్ గురించి ఈ రోజుకి అందరు నోళ్ళు కట్టేసి ఉన్నాయి. ఏం సార్ అద్భుతం. ఎక్కడైనా మీరు అక్కడ ఉండే శివాలయం, ఈ కళ్యాణాలు కొంచెం పక్కన పెడితే రోజులో 5 రంగులు మారుతుందండి ఈ శివలింగం. ఈ శివలింగం 5 రంగులు. అది మనం గమనించ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అది మన కళ్ళతో మనం చూడొచ్చు. 5 వర్ణాల్లో చేంజ్ అవుతుంది అది. దానికి ఒక టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో పొద్దున్నేకి వచ్చేసరికి కాపర్ నుంచి రెడ్లోకి వస్తుందండి. పొద్దునంతా కాపర్ కలర్లో ఉంటుంది. ఎప్పుడు అది 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు. 8 గంటల 25వ నిమిషం నుంచి పొద్దున 10:48 వరకు లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. సో 10:49 నుంచి 1:12 దాకా ఒక గోల్డ్, ఒక మోల్టన్ గోల్డ్ కలర్లో ఉంటుంది. 1:13 నుంచి 3:36 దాకా గ్రీన్ కలర్లో ఉంటుంది. 3:37 నుంచి 6 గంటల వరకు మల్టీ కలర్. అది ఈ కలర్ అని మనం ఐడెంటిఫై చేయలేమండి. ఒక్కొక్క రంగులో ఆ రోజు బట్టి, పౌర్ణమి ఆ దీన్ని బట్టి కూడా ఆ లాస్ట్ అవర్ మాత్రం మారుతుంది. ఇది ఎవరు చేంజ్ చేయకుండా మీకు అక్కడ ఉన్న కేవలం ఒక దీపాలు మాత్రమే ఉంటాయి. అక్కడ మీకు వెనకాల లైటింగ్ గీటింగ్ ఏమీ ఉండదు. అయినా ఎలా మారుతుందండి? అంటే సూర్యరశ్మి పడుతుందా సార్? సూర్యరశ్మి కూడా ముందర పడుతుంది కానీ దాని మీద పడదు. ఎలా? దీన్నే ఆప్టికల్ మిస్టరీ అంటారండి. దీన్ని జనరల్గా ఏమంటారంటే దీన్ని ఒక ఆప్టికల్ మిస్టరీ అంటారు. సో అక్కడున్న ఆ లింగం ప్రతిష్ఠించేటప్పుడు ఉన్న ఏవైతే ధాతువులు ఉన్నాయో, ఆ స్టోన్ ఏదైతే వాళ్ళు వాడారో అది ఆటోమేటిక్గా అది మన మంత్రోచ్చరణతో వాళ్ళు చేసే అభిషేకాలకి అది మారుతూ ఉంటుంది. అందుకే ఒక్కొక్క రంగు వస్తుంది. ఒక్కొక్క రంగు వచ్చినప్పుడు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది.
స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది, మణిపూర్ణికా చక్రం యాక్టివేట్ అవుద్ది, ఆ తర్వాత హార్ట్ చక్రం అనాహతం యాక్టివేట్ అవుతుంది, సహస్ర చక్రం యాక్టివేట్ అవుతుంది. ఒక్కొక్క రంగు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. సో దీంట్లో మ్యారేజ్ బ్లాకేజెస్ ఏదన్నా ఉంటే ఇక్కడ మీరు అభిషేకించడం వల్ల అది ఆటోమేటిక్గా పోతుంది. అది ఆటోమేటిక్గా పోతుంది. రాహు, కేతు, శని వల్ల ఏదైనా డిలే ప్యాటర్న్స్ ఉన్నా ఆ డిలే ప్యాటర్న్స్ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది ఈ క్షేత్రంలో. ఆ తర్వాత ఇక్కడ మీకు శివలింగం రెండోది కూడా ఉందండి, టెంపరేచర్స్ కూడా చేంజ్ అవుతుంది. కొంతసేపు వేడిగా ఉంటుంది, ఒక రంగులోకి వచ్చేసరికి వేడి ఉంటుంది, ఇంకో రంగుకి వచ్చేసరికి మళ్ళీ మారిపోతూ ఉంటుంది, చల్లగా అయిపోతుంటుంది, అంతా కూల్ అయిపోతుంటుంది. మీకు చూడండి, మార్నింగ్ అంతా చల్లదనం ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి వెచ్చదనం అవుతుంది. అది ఇప్పటికీ అన్ఐడెంటిఫైడ్ మిస్టరీ అండి. అంటే కొన్ని శివాలయాల్లో మనకి స్వయంగా వారే అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది కదా సార్? లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఏం అలౌ చేయరు. ఇప్పటికీ దాన్ని శోధిస్తానే ఉన్నారు, ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది అని. ఈ రోజుకి ఒక ఖచ్చితమైన ప్రామాణికం అయితే లేదండి. ఈ మార్పు అనేది ఎవరన్నా చూడాలంటే వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని చూడొచ్చు. అన్ని గంటలు మీకు ఓపిక ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ 2 గంటల టైము మీరు కానీ ఉండి చూడగలిగితే మీకు ఆ కలర్ చేంజింగ్ అనేది కళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదే విధంగా మీకు ఇంకొక విరూపాక్షుని గుడిలో ఉందండి. విరూపాక్షుని గుడి కూడా కోలార్ దగ్గర ఉంది. ఈ కోలార్ దగ్గర ఉన్న విరూపాక్షుని గుడిలో కూడా పొద్దున ఒక రంగు ఉంటుంది శివలింగం, మధ్యాహ్నం ఒక రంగు ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఒక రంగుకి వస్తుంది. ఇక్కడ మీకు దాన్ని ఇంకోటి కూడా అంటారండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఫేట్ కూడా చేంజ్ అవ్వచ్చు అని. ఇక్కడ ఫేట్ చేంజ్ చేసుకునే టెంపుల్ అంటుంటారు ఇక్కడ. సో ఎలా అంటే మీరు ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఆ బయట ఒక చక్రం లాగా గీసి ఉంటుందండి. అక్కడ ఆ చక్రంలో మీరు నిలబడుకొని మీకు స్వామి పూజారి కూడా వస్తారు అక్కడికి, ఆయన సంకల్పం చేస్తారు మీ ప్రాబ్లం ఏది ఉందో అది. ఆ చక్రంలో నిలబడి మీరు చేయడం వల్ల మీకు అది పరివర్తన చెందుద్ది. పరివర్తన అంటే మంచిగా మారిపోద్ది, మీరు అనుకున్న విష్ తీరిపోద్ది. ఏంది అంటే ఆ కింద ఉన్న ఆ జియో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అండి, ఆ ఎనర్జీ అక్కడ ఉండడం వల్ల అది చేంజ్ అవుద్ది. ఇక్కడ కూడా శివలింగానికి మాకు ఇనిషియల్గా మేము అనుకున్నది ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రసరణ అనేది అది జరిగే కొద్దీ అది పరివర్తన చెందుతూ వస్తుంది పంచభూతాలు ఈ కళ్యాణ సుందరేశ్వరంలో. సో ఇంకా ఇలాంటి దేవాలయాలు మనకు దాదాపుగా దక్షిణ భారతదేశాన టోటల్గా మన 5 రాష్ట్రాల్లో కలిపితే దాదాపు 1680 గుళ్ళు ఉన్నాయండి. ఈ విధంగా శివలింగం వాటికే అది రంగులు చేంజ్ అయ్యేది. దీని ఇంతవరకు మన వాళ్ళు ఒక కన్క్లూషన్ సింపుల్గా ఆప్టికల్ మిస్టరీ అని ఇచ్చేసారు, కానీ కరెక్ట్గా చెప్పలేకుండా దీనివల్ల ఈ ఫ్యాక్టర్ వల్ల దీనివల్ల ఈ రంగు వస్తుంది, ఖచ్చితంగా కాపర్ ఎందుకు వస్తుంది, ఖచ్చితంగా గోల్డ్ ఎందుకు వస్తుంది అనేది మాకు అక్కడ రెజోనెన్స్, ఆ మంత్రోచ్చారణలో మారుతుందా అనేది ఒకటి, అభిషేకం వల్ల మారుతుందా అనేది ఒకటి, ఇంకే చూస్తే ఆ యూనివర్సల్ పవర్ వల్ల మారుతుంది అనేది నిజం. సో అట్లా ఈ కళ్యాణ సుందరం ఉంది. ఈ శివలింగాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఈ క్షేత్రాన్ని ఒకసారి చూడాలండి అందరూ. ఓపిక్గా అన్ని గంటలు ఉండి కనీసం 2-3 రంగులన్నా చూడగలగాలి. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళగలిగితే ఆ 2 కలర్స్ అంతా చూస్తారు. చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది సాయంత్రం అయితే ఇంకా స్పష్టత ఎక్కువ ఉంటుంది. మీకు మార్నింగ్ ఆ డే లైట్లో ఏదన్నా కొంచెం కలర్స్ అట్లు ఇటు ఉన్నా ఈవినింగ్ టైం మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పూజ అంతే. మీకు అక్కడ అభిషేకం తర్వాత ఆ తీర్థము విభూతి ఈ 2 తీసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా హోమాలు కూడా చేస్తారు. ఆ కళ్యాణ సుందరంలో ఆ హోమాలు కూడా పరివర్తన చెందుతాయండి. తమిళనాడు కుంభకోణం దగ్గర. థాంక్యూ సార్, నమస్కారం.